ఎట్లా అనిపిస్తా ఉన్నది? కాంగ్రెస్ వచ్చింది కరువు అయింది. కరువైందా? ఎందుకు వర్షాలు పడట్లేదా? వర్షాలు ఆడున్నాయి లేవు, వర్షం లేదు. ఇంత 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 ఇదైపోయింది మీకు ఇప్పుడు తొందరగా ఎందుకు చేయలేదు? కాలువ లేదు, నీళ్ళు లేవు, వర్షం లేదు, ఏది లేదు, ఉన్నదే వెళ్ళిపోతుంది. 10 ఎకరాల భూమి పడా పెట్టుకున్నాం. ఇప్పుడు 6 పథకాలు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. 6 పథకాలు ఇప్పుడు ఏమంటుండే కేసీఆర్ తిడుతుండే, నేను 6 పథకాలు అన్ని అమలు చేసిన, నువ్వు మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏం చేయలేదు అన్నట్టుగా కేసీఆర్ తిడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లా అనిపిస్తా ఉన్నది? తిడితే బాగానే అనిపిస్తా ఉన్నదా? తిడితే బాగా అనిపిస్తుంది. అంటే మొదగాలు పైసలు వేసేది ఆయన ఏ టయానికి వేసేది, రైతు బంధు ఆ టయానికి వేసేది ఎవరు కేసీఆర్. అది వేయలే, ఆ టైం తప్పి చేసిండు. మళ్ళీ ఇప్పుడు రుణం మాఫీలు అన్నాడు, మహిళలకు 2500 అన్నాడు, మరి పింఛన్లు 4000 అన్నాడు, కొత్త పింఛన్లు పెట్టిస్తా అన్నాడు, మరి బియ్యం కార్డు లేని బియ్యం కార్డులు ఇప్పిస్తా అన్నాడు. ఏది అమలు కాలే. తులం బంగారం అని చెప్పిండు కదా, పెళ్లిళ్ళు చేసుకోండి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కదా. తులం బంగారం అన్నాడు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా? ఎవరికైనా ఇచ్చిండా? ఇయ్యలే, ఇయ్యలేదు. ఇచ్చిన అంటున్నా మరి. ఇయ్యలే. బస్ ఎన్నిసార్లు ఎక్కినావు? బస్ ఎక్కినాం, 4 సార్లు ఎక్కినాం. ఎట్లా అనిపిస్తా అనిపించింది బస్ ఎక్కినప్పుడు? బస్ ఏముందా బస్సులో ఆపడే లేదా, నువ్వు నూక నేను నూక, ఆ పిల్ల తల్లి ఎక్కలేదు, పిల్ల తల్లి వేసుకో కూర్చుని కట్టలేదు. మీరేమో తిరుగుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి అంటుండే మీ గురించే మంచిగా పెట్టిండు కదా. 2500 ఇయ్యొచ్చుగా, అది లేదా. ఇప్పుడు బియ్యం కార్డు లేకుంటే పండుగ వచ్చింది అయ్యా, ఆడపిల్లని తీసుకొచ్చుకుంటలేదా, అప్పలు చేసుకుంటే అట్లేదా, బియ్యం కార్డే లేదా. ఒక 20 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం చూసినప్పుడు 9 రకాల పప్పు ఉప్పు అనుకుంటా అన్ని ఇచ్చిండు కదా, ఇప్పుడు ఇస్తా అని చెప్పిండు. ఏది లేదు, ఇప్పుడు ఏది లేదు, ఎక్కర్లేదు. రైతులకు నాశనం చేసిండు. ఎవరు? రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఏది లేదు. ఓటు వేసినావు కదా రేవంత్ రెడ్డికి, మరి వేసినావు, మరి ఏం చేయము, ఇస్తామని వేసినావు. బొక్కిచ్చిండు, బోర్ల పడ్డాం. ఇక బోంతా ఇక బోంత పడతామా, అయిపోయి. మొత్తానికి ఇబ్బంది పడతా ఉన్నారా? ఇబ్బంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మాపాట, రేషన్ కార్డు అయ్యాలో రేషన్ నీకు అది ఉంది ఇది ఉందా, రేషన్ కార్డు తీసేసా. నీకు లేదా అమ్మ రేషన్ కార్డు? లేదు. 2 లక్షలు మాపి అని చెప్తా, నమ్ముతా ఉన్నారా? చేస్తాడా? ఏం చేస్తాడు మరి? 2 లక్షలు దొరుకుదా? బాగా అడుగురు. రావంగానే 100 రోజుల్లో నేను అన్ని చేస్తా అనుకుంటా. డిసెంబర్ 9వ తారీఖు నేను గెలవంగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు కదా. చేస్తా అని చెప్పిండు. అంటే ఉన్న మాట మీద లేడంట. జే కొట్టిరు, జెండా ఎత్తిరు, ఇక ఆయన గెలిచిండు. ఇక అవుతావు, ఇక బలిచిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిపించుకుంటారు? కేసీఆర్ గెలిపించుకుంటారా, మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారా? మాకు ఈ రైతులకు మంచి న్యాయం చేస్తే ఇదే వస్తుంది. చెప్పినావు కదా రైతులకు న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ అని, చేసిండని చెప్పినావు కదా. టైం టు టైం రైతు బంధు అప్పుడు చేసిండు మరి కేసీఆర్. 10 ఎకరాల భూమి నుంచి పారేసుకున్నావు, మరి ఇన్న ఓట్లు పండించుకున్నావు. మరి ఇవాళ ఓట్లు లేవా, ఏది లేదా, అడుగు మాక మొత్తం దుమ్ము మాకాని ఉంటుండే. కేసీఆర్ నీళ్ళు రప్పించిండు, కళ్యాణ లక్ష్యం వచ్చింది, చెరు నిన్నాయి, కుంట నిన్నాయి, ఓట్లు పడినాయి, అన్ని ఉన్నాయి. మా కొడుకుల పెళ్లి చేసుకున్నాం, బిడ్డలు సన్నకారులు రైతులకి కింటకు 500 ఇస్తా అని చెప్పిండు బోనస్ రేవంత్ రెడ్డి. ఇచ్చిండమ్మా? ఏమి రాలే. తీసేస్తారు, ఉంచుతారా? తీసేస్తారు. రైతుకు సౌకర్యం చేయనోడు ఇక ఆయన ఏటికి. ఇలాంటి వాళ్ళ బాధ చూసే రేవంత్ రెడ్డి బస్సు పథకం ఫ్రీ పెట్టినని చెప్తా ఉన్నాడు. బస్సు రోజు పోతున్నావు? బస్సుకు రోజు పోతున్నావా? ఏ బస్సు ఎక్కినా పోయి పోతున్నావు? ఆయన బస్సులు ఎక్కి బస్సులు ఇస్తూ ఎత్తే లేకుండా అంత బస్సులు బస్సులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్నిసార్లు కరెంటు పోతా ఉన్నదక్క? కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కూడా సప్లై లేదు, కరెంటు కూడా సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు, ఏదన్నా సప్లై లేదు. అంత ఆగమాగం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగా అనిపిస్తా ఉన్నదా? అర్థమైతలేదా? అయింది. ఇప్పుడు కేసీఆర్ మంచోడా లేదంటే రేవంత్ రెడ్డి? కేసీఆర్ మంచోడు. ఎందుకు? కేసీఆర్ ఏం పనులు చేసిండు? ఏం పనులైనా ఫస్ట్ కాంచి ఏం పనులు చేసిండు, అట్లనైనా మంచిగా మాకు పింఛన్ ఇచ్చినందుకు. కానీ ఇప్పుడు కొన్ని పథకాలు చెప్పిండు, మీ మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు.
ఇయ్యలే ఆ, ఇంతవరకు ఇయ్యలే. ఇచ్చిండంట కదా. ఎప్పుడు ఇచ్చిండు? ఆ. ఇయ్యలేదు ఇంతవరకు. వచ్చే పింఛన్ ఇంతవరకు ఇస్తలేదు. నెల 15 రోజులకు ఒకసారి ఇస్తాడు. ఎరికేనా? ఉమ్, ఇస్తలేడు. ఉమ్. కాదు ఇప్పుడు సరే 2500 రాలేదని చెప్తా ఉన్నావు కదా. 2000 ఉన్నదానికి 4000 చేస్తా అని చెప్పిండు కదా పెన్షన్. చెప్పిండు కానీ మాకు రావట్లేదు. రైతు బంధు రైతు బంధు వచ్చింది అమ్మ మీకు అందరికి. రాలే ఇంతవరకు మాకు రాలేదు ఇంకా రాలే. ఆరు పథకాలు అని చెప్పిండు కదా. గ్యాస్ ఒకటి అమలు అయిందని చెప్తా ఉన్నాడు. గ్యాస్ ఒక్కటే ఏడంలో ఆడ 1000 రూపాయలు తీసుకొని ఒక 50 రూపాయలు ఇస్తాడు. 950 తీసుకుంటూనే ఉండే. ఓకే. ఏడైంది? ఉమ్, మాకైతే కాలేదు ఉమ్. మరి చెప్తా ఉన్నాడు. మరి ఎవరెవరికి అవుతుందో మాకైతే ఇంతవరకు